ఆయాల్ నేను మీకు ఈ ఎపిసోడ్లో వచ్చేసేసి ఆంజనేయ స్వామికి దాని తర్వాత భీముడికి వీళ్ళిద్దరికి మధ్య జరిగిన సంభాషణ, అసలు వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏమేం జరిగింది, ఆంజనేయ స్వామి భీముడికి ఏమేం చెప్పాడు, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏమేమి జరిగినాయో మొత్తం డీటెయిల్స్ అయితే ఈ ఎపిసోడ్ అయితే మీకు చెప్తాను అనమాట. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇది మహాభారతంలో 11వ ఎపిసోడ్. నేను మీకు లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎక్కడి వరకు చెప్పాను అని అంటే అర్జునుడు పౌలమ్మ కాలికేయులందరినీ చంపేసినంత వరకు అయితే చెప్పాను కదా. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే ఇంద్రుడు వచ్చేసేసి లోమసుడు అనే ఒక ఆయన్ని పంపించి భూలోకంలో, అంటే వాళ్ళ తమ్ముడు ఇన్ని ఘనకార్యాలు సాధించాడు, దాని తర్వాత వాళ్ళందరినీ గొప్ప గొప్ప తీర్థయాత్రలు చేయండి అన్నట్లుగా చెప్పమన్నట్లుగా పంపిస్తాడు అనమాట. లోమసుడి కిందకు వచ్చిన తర్వాత ఇలా అర్జునుడి గురించి చెప్తాడు అనమాట. ఏంటి అని అంటే, నేను అలా వెళ్తున్నాగానే ఇంద్రుడి సగం సింహాసనం, అంటే సగం సింహాసనం మీద ఇంద్రుడు కూర్చొని ఉంటే సగం సింహాసనం మీద అర్జునుడు కూర్చొని ఉన్నాడు. నేను అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అని అలా వెళ్ళంగానే దాని తర్వాత నాకు అన్ని విషయాలు అయితే తెలిసాయి. వాటన్నిటిని ఇంద్రాను, అంటే ఇంద్రుడు ఆదేశించిన దాని ప్రకారం నేను మీ అందరికీ చెప్పడానికి అయితే వచ్చాను. దాని తర్వాత ఇంద్రుడు ఇలా కూడా చెప్తాడు అనమాట. ఏంటి అని అంటే, మిమ్మల్ని అందరినీ తీర్థయాత్రలు చేయమని అని చెప్పి చెప్తాడు అనమాట. దాని తర్వాత అందరూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అక్కడక్కడ అంటే అన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ప్రభాస క్షేత్రం అని చెప్పి, దాని తర్వాత ఒకసారి ఏమవుతుంది అని అంటే ద్వారకా సైడ్ వెళ్ళేసేసి కృష్ణుని వీళ్ళందరినీ కలుస్తారనమాట. అక్కడి నుంచి మళ్ళీ హిమాలయాలు అయితే వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా ఒక 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 పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ద్రౌపది దేవి కొన్ని రకాల పుష్పాలని, అంటే కొన్ని ఫ్లవర్స్ని అయితే చూస్తాను అనమాట. ఆమెకి చాలా నచ్చుతాయి అవి. సో నచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుంది అని అంటే భీముడిని వెళ్ళి అడుగుతుంది అనమాట. నాకు అవన్నీ కావాలి అని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు భీముడు ఏం చేస్తాడంటే, ఇంకా ఆమె అడగంగానే భీముడు కాదండు కదా. సో భీముడు ఏం చేస్తాడంటే ఆ ఫ్లవర్స్ అన్నిటిని పట్టుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. అలా అంటే వాళ్ళు ఆల్రెడీ ఉండేది హిమాలయాల్లో, కొన్ని కొన్ని అరణ్యాలు వాటి దగ్గర. అక్కడి నుంచి ఇలా ముందుకెళ్తూ ఉండగా ఏమవుతుంది అని అంటే ఒక పెద్ద అరటి తోట అయితే వస్తుంది అనమాట. చాలా పెద్ద అరటి తోట అయితే వస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తూ ఉండడం ఏమవుతుంది అని అంటే, అక్కడే హనుమ అయితే ఉంటారనమాట. ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. ఆయనకి తెలిసిపోతుంది ఇలాగా భీముడు వెతుక్కుంటూ లోపలికి వస్తున్నాడని. ఇక్కడ నేను గమనించింది ఏంటి అనంటే ఒక చిన్న విషయం. ఆ అరటి తోట నుండి ఇలా స్వర్గం వైపుగా వెళ్ళాలి అని అనుకుంటే మధ్యలో ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరూ భీముడిని శపించొచ్చు. కాబట్టి నేను దాన్ని ఆపాలి అన్నట్లయితే హనుమ అనుకొని అక్కడికి వస్తాడనమాట భీముడిని కలవడానికి. సో ఇక్కడ మనకున్న చిన్న మీనింగ్ ఏంటి అనంటే ఇండైరెక్ట్ గా ఆ అరటి తోట తర్వాత దేవతలు వాళ్ళందరూ ఉండి దాని తర్వాత అక్కడి నుంచి ఏమన్నా స్వర్గానికి మార్గం ఉందో ఏమో మరి. అక్కడ వరకు మానవులు వెళ్ళకూడదు అన్నట్లుగా హనుమ భావించి భీముడిని అయితే ఆపాలని అయితే అనుకుంటాడు అనమాట. ఇక్కడ నుంచి చూడండి స్టోరీ చాలా బాగుంటది. ఏమవుతుంది అని అంటే భీముడు వచ్చేసేసి ఏం చేస్తాడంటే, అంటే ఒక బాగా ఒక వానరు లాగా అయితే మారిపోయేసేసి, ముసలి వానరు లాగా అయితే మారిపోయి ఆ దారికి అయితే అడ్డంగా పడుకునేసేసి తన తోక ఉంటుంది చూడండి, పొడవాటి తోక, చివరి వరకు దారికి అంతా అడ్డంగా అయితే పెట్టేస్తాడు అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే భీముడు అయితే అక్కడికి వచ్చి అలా ఎలా అంటే అటు సైడ్ అంతా తిరుగుతూ ఉంటాడు కదా. భీముడు ఏమవ్వాలి, అటు ఇటు పోకుండా హనుమ దగ్గరికే రావాలి. కాబట్టి హనుమ ఏం చేస్తాడంటే పెద్దగా ఒకసారి గర్జించినట్లుగా గర్జించి తన తోక ఉంటుంది చూడండి, తోకని ఇలా తంతూ ఉంటాడు అనమాట నేలకి. ఆ శక్తికి ఆ బలానికి ఏమవుతుందంటే ఆ పర్వతాలు అన్ని ఇలా 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 ఊగిపోతుంటాయి అనమాట. అంటే హనుమంతుల వారు ఆ తోకతో ఇలా భూమిని టచ్ చేస్తూ ఉంటే, ఇలా కొడుతూ ఉంటే అన్ని ఊగులాడుతూ ఉంటాయి అనమాట. అప్పుడు అంటే భీముడికి ఏమనిపిస్తుంది, అటు సైడ్ నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి, అక్కడ ఎవరో ఉన్నారు అన్నట్లు అనుకుంటారు కదా. సో ఏమవుతుందనంటే భీముడు ఇంకా అటు సైడే రావడానికి అయితే ట్రై చేస్తాడు అనమాట. అక్కడికి వచ్చి ఏం చేస్తాడనంటే, అంటే ఇక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి కదా, భీముడు కూడా ఏం చేస్తాడంటే పెద్దగా గర్జిస్తాడు అనమాట, పెద్దగా అరుస్తాడు. అప్పుడు ఏమవుతుందనంటే ఆంజనేయ స్వామి మెలుకున్నట్లుగా ఏం చేస్తున్నానంటే, భీమా ఎందుకు ఇలాగా, నేను ఒక ముసలి వానరుణ్ణి, నువ్వెందుకు ఇంత పెద్ద పెద్దగా గర్జించి నాతో పాటు మిగతా జంతువులకి దాని తర్వాత ఇక్కడ ఉండే అందరికీ నిద్ర అయితే భంగం కలిగిస్తున్నావు, ఏమైంది అన్నట్లుగా అయితే అడుగుతాడనమాట. ఇలా ఎందుకు చేస్తున్నావు అన్నట్లయితే అడుగుతాడనమాట. దాని తర్వాత వచ్చేసేసి ఎవరు నువ్వు, అంటే కోతి రూపంలో ధరించి ఇక్కడికి ఎందుకు వచ్చున్నావు, అసలు నువ్వెవరు నువ్వు అని భీముడు అడగంగానే అప్పుడేం చేస్తాడంటే ఆ వానరు చెప్తాడనమాట భీముడికి, నువ్వెవరో ముందు నీ గురించి విషయాలన్నీ చెప్పన్నప్పుడు అప్పుడు భీముడు చెప్తాడనమాట, నేను ఇలా కుంతిపుత్రుణ్ణి, మా తండ్రి గారు వచ్చి పాండు మహారాజు, కానీ నన్ను వాయుపుత్రుడు అని కూడా అంటారు, నేను సాక్షాత్తు ఆంజనేయ స్వామికి సోదరుడిని అన్నట్టు, అంటే చెప్పాలనంటే ఆంజనేయ స్వామికి సోదరుడే అనమాట భీముడైతే వచ్చేసేసి. సో అలా విషయాలన్నీ ఇలా ఇలా చెప్పుకుంటూ వస్తాడనమాట. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే, నువ్వు ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నావు, ఎవరు నువ్వు అన్నట్లుగా అడగంగానే, నేను ఇలాగా బాగా ముసలివాడిని ఇక్కడ పడుకొని ఉన్నాను అన్నట్లు చెప్తాడు అనమాట. నువ్వు కానీ పక్కకు కానీ జరిగితే నేను ముందుకు వెళ్తాను అన్నట్లయితే అడుగుతాడు అనమాట. నాకు పక్కకు జరిగేంత ఓపిక లేదు, నా తోకను ఎత్తేంత ఓపిక కూడా నాకు లేదు, అంటే తోకను అక్కడక్కడ కొడుతూనే ఉంటాడు కానీ తోకను ఎత్తేంత ఓపిక కూడా లేదు, నువ్వే వెళ్ళిపో అన్నట్లయితే చెప్తాడు అనమాట. అప్పుడు భీమసేనుడు ఏం చెప్తాడు అని అంటే, ప్రతి ఒక్క శరీరం బ్రహ్మ పదార్థం, అంటే బ్రహ్మ దగ్గర నుంచి
ఆ వచ్చిన ఆత్మ ఆ శరీరంలో ఉంది. కాబట్టి అదంతా బ్రహ్మకి సంబంధించింది. నేను దాటలేను అన్నట్లయితే చెప్తున్నాననమాట. మీకు గుర్తుంటే చాలామంది ఏం చేస్తారంటే మనుషులు పడుకొనున్నప్పుడు వాళ్ళని దాటి వెళ్ళకూడదు అన్నట్లు అంటూ ఉంటారు. ఎందుకు అనంటే అదంతా బ్రహ్మ అంటే ఆ పరబ్రహ్మం నుంచి వచ్చిన భాగాలే గదా! సో, అందుకని నేను దాటలేను అన్నట్లయితే చెప్తాడనమాట. లేదు అనంటే అంటే ఒకవేళ అది బ్రహ్మ పదార్థం కాదు అనంటే ఒక్క ఉదుటిన 100 యోజనాలు దూకగలిగిన హనుమంతుడి తమ్ముడిని నేను ఒక్క ఉదుటిన ఈ పర్వతాన్ని మొత్తాన్ని దూకగలను అన్నట్లయితే చెప్తాడనమాట. అప్పుడేమవుతుందంటే ఎవరి హనుమంతుడు? నువ్వెందుకు ఇతన్ని ఇన్ని సార్లు చెప్తున్నావు? ఎవరి హనుమంతుడు? అతని గురించి చెప్పు అన్నట్లుగా ఆంజనేయ స్వామి అడుగుతాడనమాట. అప్పుడు హనుమంతుల వారి గురించి చెప్తారనమాట భీమసేనుడు. ఏంటి అనంటే, హనుమంతుడు నా సోదరుడు. రామాయణంలో హనుమంతుడే అంటే రాముడికి అన్ని రకాల సహాయం చేసింది తనే. ఒకే ఒక్క ఉదుటిన 100 యోజనాలు ఉండేటటువంటి ఆ మహాసముద్రాన్ని దాటి అక్కడికి వెళ్లి అంటే సీతామాత జాడ కనుక్కొని తన తోకకు నిప్పంటిస్తే లావణ లంక మొత్తాన్ని తగలబెట్టి వచ్చినటువంటి నా సోదరుడు తన గురించి నీకు తెలియదా అన్నట్లుగా హనుమంతుల వారి గురించి అన్నీ చెప్తారనమాట. హనుమంతుల వారు చేసింది అలా సముద్రాన్ని లంఘించింది. అంటే లక్ష్మణుడికి బాగలేనప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఒక పర్వతాన్ని మొత్తాన్ని నా సోదరుడు ఒక్క చేత్తో తీసుకొని అక్కడ వరకు వెళ్ళి హనుమంతుల వారి అంటే లక్ష్మణుల వారి ప్రాణాలను కాపాడారు. ఇలాగా మొత్తం ఆ యుద్ధం మొత్తంలో గొప్ప యోధుడు, గొప్పగా యుద్ధం చేశాడు అన్నట్లుగా అన్ని విషయాలైతే భీముడైతే ఆయనకి చెప్తూనే ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తాడనంటే ఓ మంచిది అలా ఇలా మాట్లాడుతూ సరే నువ్వు నాకు దారి వదులుతావా లేదా అన్నట్లుగా మళ్ళీ అడుగుతాడనమాట. అప్పుడేం చేస్తాడంటే సరే నువ్వు నా తోక ఎత్తగలిగితే ఎత్తేసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపో అన్నట్లయితే చెప్తాడనమాట. అప్పుడేమవుతుందంటే భీముడు ఈ తోకన నేను ఎందుకు ఎత్తలేను అన్నట్లుగా ఎడమ చేత్తో దాన్ని అలా పట్టుకొని ఇలా ఎత్తాలనుకుంటాడనమాట. రాదు. మళ్ళీ ఏం చేస్తాడంటే గట్టిగా ప్రయత్నిస్తాడు. రాదు. 2 చేతులు పట్టుకుంటాడు. గట్టిగా లాగుతాడు. రాదు. ఇక ఏం చేస్తాడంటే భీముడు తన బలాన్ని మొత్తం బలాన్ని ఉపయోగించి ఒక్కసారి ఎత్తాలనుకుంటాడు. ఆయన కొంచెం కూడా కదలదనమాట. అప్పుడు భీముడికి అర్థమైపోతదనమాట. ఇది ఎవరో కాదు. ఎందుకనంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి బలానికి ప్రతిరూపం ఎవరు అనంటే వాయుదేవుడు అనమాట. వాయుదేవుడు తర్వాత అంత బలశాలి ఎవరు అనంటే హనుమంతుల వాళ్ళు. దాని తర్వాత బలశాలి ఎవరు అనంటే భీముడు. దాని తర్వాత అంటే ఎక్కువ చెప్పుకోవాలి అనంటే భీముడు అనమాట. అలాంటిది భీముడే ఒక వానరుడి తోకనెత్తలేకపోయాడు అనంటే అప్పుడు భీముడికి అర్థమైపోద్ది అనమాట. ఇతను హనుమంతుల వారే అని చెప్పేసేసి. దాని తర్వాత ఇలా అడగంగానే దాని తర్వాత హనుమంతుల వారైతే లేసి అవును సోదరా నేనే నీ సోదరుణ్ణి హనుమంతుణ్ణి అన్నట్లుగా చెప్పంగానే అంటే చాలా సంతోషం వేస్తుంది అనమాట హనుమంతుల వారికి. అంటే హనుమంతుల వారికి వేస్తుంది, భీముడికి కూడా వేస్తుంది అనమాట. చాలా సంతోషం అయితే వేస్తుంది అనమాట. ఇద్దరు ఒకరితో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు భీముడు ఏం చేస్తాడు అంటే సోదరా మీరు అంటే సముద్రాన్ని లంఘించినప్పుడు మీ ఆకారం ఎంతటితో ఆ ఆకారాన్ని చూడాలనుకుంటున్నాను అన్నట్లయితే చెప్తాడు అనమాట. అప్పుడు హనుమంతుల వారు చెప్తారనమాట ఏంటి అనంటే ఆ ఆకారాన్ని చూడాలి అనంటే ఈ తరంలో ఉండే అంటే ఈ యుగంలో ఉండే మీ మానవుల వల్ల కాదు. ఆ ఆకారాన్ని చూడాలన్నా, ఆ ఆకారం అంత ఎత్తు ఎదగాలన్నా, లేకుంటే ఆ గొప్ప వాటన్నిటిని చూడాలన్నా గానీ, ఈ యుగంలో ఉండే వాళ్ళకి సరికాదు. ఎందుకనంటే ఇంకొద్ది రోజుల్లో కలియుగం అయితే రాబోతుంది. మీకంతటి శక్తి ఉండకూడదు. మనం ప్రతి ఒక్క యుగంలో దానికి అనుగుణంగా మనం మారుతూ ఉండాలి అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. దాని తర్వాత ఏం చేస్తాడంటే ఈ యుగాల గురించి అన్నీ చెప్పు అన్నట్లుగా హనుమంతుల వారికి అడిగినప్పుడు భీముడు, అప్పుడు హనుమంతుల వారు చెప్తారనమాట కృతయుగం గురించి, ద్వాపర యుగం గురించి, దాని తర్వాత త్రేతాయుగం అంటే త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఈ యుగాలన్నిటి గురించి చెప్పి మనం ఆ యుగాలకు సంబంధించినట్లుగా మనం నడుచుకోవాలి. ఈ యుగంలో అయితే మీరు ఆ రూపాన్ని అయితే చూడలేరు. ఆ రూపం ఎలాంటిది అన్నట్లుగా అప్పుడు చెప్తారనమాట. భూమి ఆకాశాలన్నీ కంపించేలాగా అన్ని అంటే తన ఒక్కసారి ఒక్క ఉదుటున గాని ఎగిరితే ఆకాశం అంటే ఎలా అంటే పర్వతాలు మొత్తం నేల కూలేంతటి ఆ రూపాన్ని మీరు ఈ రోజుల్లో చూడలేరు అన్నట్లయితే చెప్తారనమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎలా అంటే సపోజ్ సూర్యుడు ఇది అనుకోండి. ఇంత పెద్ద బౌల్ అనుకోండి సూర్యుడు. ఇంత పెద్ద బాల్ అనుకోండి. మన భూమి ఎంత ఉంటదనంటే ఇంత కూడా ఉండదు చెప్పాలనంటే. ఇంత చిన్నది ఉంటదనమాట. అలాంటిది ఇంత పెద్ద సూర్యుడిని ఆంజనేయ స్వామి తినాలి అనుకున్నాడు అనంటే ఇంత పెద్ద బౌల్ నుంచి బయటకొచ్చి అప్పుడు ఆంజనేయ స్వామి ఆకారం ఎంతదో ఒక్కసారి గెస్ చేయండి. అది ఎప్పుడో చిన్నప్పుడే. అంత పెద్ద ఆకారం అన్నప్పుడు మీరు ఒకసారి గెస్ చేయండి. ఇంకా అలాంటి ఆకారాన్ని లేదనంటే అంత పెద్ద ఆకారాన్ని చూడాలి అనంటే గాని అది మామూలు విషయం అయితే కాదనమాట. సో, అది విషయం అనమాట. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత మనం ఏ యుగానికి ఆ యుగానికి అనుగుణంగా నడుచుకోవాలి అన్నట్లు చెప్తాడు. కానీ భీముడు అంతా విని లాస్ట్‌కొచ్చి నాకు అదంతా వద్దు. నాకు మిమ్మల్ని మళ్ళీ చూడాలి నేను అన్నట్లయితే అడుగుతాడనమాట. ఇక ఇలా సోదరుడు అడగంగానే ఇంకా ఏం చేయలేక హనుమంతుల వారు ఏం చేస్తారంటే అప్పుడు ఆ రూపాన్నయితే చూపిస్తాడనమాట. ఆ రూపం గురించి ఎలా రాసుంది అనంటే బుక్‌లో చదువుతుండగానే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటి అనంటే ఒక్కసారిగా
ఆ పర్వతాలు ఏయి కనిపినంత ఎత్తు ఎదిగిపోతాడు అనమాట ఒక్కసారిగా. ఆ అరటి తోట మొత్తం తన కాళ్ళే లేదనంటే తన చిన్న పాదాలు మాత్రమే కనిపించేంతటి ఎత్తు ఎదిగిపోతాడనమాట. తన కాళ్ళు గాని, తన హైట్ వచ్చేసేసి ఆకాశాన్ని తాకుతుంటదనమాట. తన ఛాతీ వెడల్పు వచ్చేసేసి దిక్కులన్నీ పెక్కలిల్లేలాగా అంత పెద్ద ఛాతీ అయితే వచ్చేస్తదనమాట. తన భుజాలు గాని, అంటే ఈ బాహువులు గాని అంత పెద్దగా అయితే అయిపోతాయనమాట. తన తోక వచ్చేసేసి అన్ని లోకాలను టచ్ చేసేంత తోక అయితే అయిపోతదనమాట. అంత పెద్ద భారీ కాయం అయితే ఒక్కసారి వచ్చేస్తదనమాట హనుమంతుల వారికి. ఆ ఆ ఆకారాన్ని చూడంగానే అంటే భీముడికి ఏమైపోద్దంటే ఒక్కసారి తన ఒళ్ళంతా జలజరిస్తదనమాట. ఇంత పెద్ద ఆకారమా అన్నట్లుగా. అంటే జస్ట్ అదేంటంటే ఒక చిన్న శాంపిల్ లాగే అనమాట. జస్ట్ ఒకసారి మీరు అజ్యూమ్ చేసుకోండి. అంటే భూమి మీదే ఉన్నాడు కాబట్టి అంత పెద్ద ఆకారం అనిపించింది. అదే సూర్యుడిని తినాలి అనుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి ఆకారం ఇంకెంత ఉంటది. సో అంత పెద్దగా అయితే మారిపోతాడనమాట. తన ఛాతీ గాని, తన భుజాలు గాని, తన హైట్ గాని, తన తోక అన్నీ ఎలా చూడ్డానికే అసలు కాని విధంగా అయితే అయిపోతాడనమాట. దాని తర్వాత మళ్ళీ భీముడు ఏంటంటే సరే మళ్ళీ అంతా ఆ ఆకారాన్ని అంతా చూసిన తర్వాత భీముడికైతే చాలా సంతోషం అయితే వేస్తదనమాట. దాని తర్వాత మళ్ళీ నార్మల్‌గా అయితే రమ్మంటాడనమాట. నార్మల్‌గా వచ్చేసిన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి భీముడిని అయితే కౌగిలించుకుంటాడనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు సోదరులు గదా! అప్పుడు చెప్తాడనమాట. ఇలా మనుష్యుణ్ణి అంటే ఆయనైతే వానరుడు గదా! ఇలా మనుష్యుడిని కౌగిలించుకున్నప్పుడు నాకు గొప్ప మనిషి అయినటువంటి ఆ రాముడు గుర్తొచ్చాడు అన్నట్లయితే భీముడితో అయితే చెప్తాడనమాట. "నువ్వు ఇంతవరకు వచ్చావు, నీ సోదరుడిని కలుసుకున్నావు. నువ్వు ఏదో ఒక వరం అడుగు నేనిస్తాను. లేదనంటే ఇలా ఉత్తగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఒక్క మాట చెప్పు ఆ హస్తినాపురాన్ని మొత్తాన్ని నా ఒక్క గద ఘాతంతో మొత్తాన్ని ఒక్కసారి కూల్చేసేసి ఆ రాజ్యం అంతా నీకివ్వాలా? లేదా ఒక్క మాట చెప్పు ఆ దుర్యోధనుడిని పట్టి తీసుకొని ఇక్కడికి రావాలా? లేదా ఒక మాట చెప్పు వాళ్ళందరినీ చంపేసేసి ఆ రాజ్యంలో మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలా? ఒకే మాట చెప్పు నువ్వు ఏ వరం అడిగితే నేను అది చేసిస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఆంజనేయ స్వామి. అప్పుడు భీముడు చెప్తాడనమాట, లేదు అవన్నీ మేము కష్టపడి సాధిస్తేనే మాకు ఆ విలువ తెలుస్తది. అయన్నీ ఉంటాయి కదా! కాబట్టి మీరు ఇంత మాట చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్లయితే చెప్తాడనమాట. దాని తర్వాత హనుమంతుల వారు ఏం చేస్తారంటే, అయినా గాని సరే నువ్వు ఏం అడగకపోయినా నేనే నీకు అంతటా ఒక చిన్న వరం లాంటిదైతే ఇస్తున్నాను. ఏంటి అనంటే, యుద్ధ రంగంలో నువ్వు ఎప్పుడైతే పెద్దగా గర్జిస్తావో, అరుస్తావో, నీ అరుపు వెంట నా అరుపు కూడా నీకు యాడ్ అవుతుంది. అంటే నా అరుపు కూడా నీకు తోడవుతుంది. ఆ అరుపుని విన్న సైనికులే సగం చచ్చిపోతారు అన్నట్లయితే భీముడికైతే చెప్తాడనమాట. దాని తర్వాత నీ సోదరుడు అర్జునుడి రథం మీద నేనెప్పుడు కూర్చొని నా గర్జనతో అందరిని భయపెడుతూ అర్జునుడిని కూడా ఎప్పుడు కాపాడుతూనే ఉంటాను అన్నట్లుగా ఈ 2 విషయాలైతే చెప్తాడనమాట. దాని తర్వాత ఏం చెప్తాను అనంటే ఇక్కడ నుంచి నువ్వు ముందుకైతే వెళ్ళొద్దు. ఎందుకనంటే ఇక్కడ నుంచి ఇది చాలా లోకాలకైతే వెళ్తూ ఉంటది. అక్కడికంతా వెళ్ళడం నిషిద్ధం. నీ మీద చాలా ఇవన్నీ రావచ్చు. అంటే ఏంటి అనంటే నీకు చాలా శాపాలయన్నీ రావచ్చు. కాబట్టి అటు కాకుండా ఇటు వెళ్ళు అన్నట్లుగా వేరే మార్గాన్నయితే ఆంజనేయ స్వామి అయితే చూపిస్తారనమాట. దాని తర్వాత భీముడైతే ఆ మార్గానైతే వెళ్ళిపోతాడనమాట. సో ఇది గైస్ ఇక్కడ వరకు జరిగింది. ఆంజనేయ స్వామికి, భీముడికి వాళ్ళిద్దరు ఫస్ట్ కలుసుకున్నప్పుడు ఇద్దరు సోదరులు, ఇద్దరు బలవంతులు, ఇద్దరు వాయుపుత్రులన్నమాట. అలాంటి వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది. దాని తర్వాత ఆంజనేయ స్వామి తన ఆకారాన్ని చూపించడం భీముడికైతే చూసాడనమాట. సో ఈ విషయాలన్నీ మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్. బై.